పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని పేద మధ్యతరగతి ప్రజలను అడ్డువిరిచేలా ధరలు పెంచుతున్న మోడీ ప్రభుత్వం గద్దె దిగాలని సిపిఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్ అన్నారు. ఈరోజు సంగారెడ్డిలో సిపిఎం ఆధ్వర్యంలో ధరల పెరుగుదలను నిరసిస్తూ సంగారెడ్డి న్యూ బస్టాండ్ వద్ద తాళ్లతో ఆటో లాగి నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా జయరాజ్ మాట్లాడుతూ అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినప్పుడు కూడా దేశంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను తగ్గించలేదన్నారు. చమురు కంపెనీలు నష్టాల్లో ఉన్నాయని, ఏకంగా లీటర్పై ₹3 పెంచడం దుర్మార్గమన్నారు. పేద ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన ప్రధాని నరేంద్ర మోడీ కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా పరిపాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. పెంచిన ధరలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రం మొండిగా వ్యవహరిస్తే సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రజానీకంపై పుండు మీద కారం చల్లిన చందంగా ఇటీవల వంట గ్యాస్ పై ఒకేసారి ₹50 పెంచడంతో ప్రజలపై మరింత భారాలు పడ్డాయన్నారు. మోడీ ప్రభుత్వం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని, లేకపోతే రానున్న కాలంలో ప్రజా మద్దతుతో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సామాన్య మద్దతు ప్రజలు నిత్యావసర సరుకుల ధరలు ఆకాశానంటే తీరులో ఉన్న పరిస్థితుల్లో ఇప్పుడు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం వారి జీవితాలపై మరింత భారమయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మల్లేశం, మాణిక్, జిల్లా కమిటీ సభ్యులు కృష్ణ, నాయకులు వాజిద్ అలీ, అశోక్, రమేష్ గౌడ్, నాగభూషణం, బాలరాజు, దత్తు, లక్ష్మణ్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము పెట్రోల్, డీజిల్ ధరల్ని పెద్ద ఎత్తున పెంచి పేద మధ్యతరగతి ప్రజల మీద భారాలు వేయడాన్ని నిరసిస్తూ ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సంగారెడ్డి న్యూ బస్టాండ్ వద్ద వినూత్నంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది. నరేంద్ర మోడీ 5 రాష్ట్రాలలో ఎన్నికలు అయిపోయిన తర్వాత పెద్ద ఎత్తున పేద మధ్యతరగతి మీద భారాలు మోపుతూ 1 లీటరు పెట్రోల్ పైన ₹3.5, డీజిల్ పైన ₹3.26 లీటర్ పైన చొప్పున పెద్ద ఎత్తున పెంచి పేద మధ్యతరగతి మీద మోయలేని భారాలు వేస్తూ ఉన్నాడు. ఈ పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని ఈరోజు సిపిఎం పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ ప్రభుత్వం కార్పొరేటు కంపెనీలకు పెద్ద ఎత్తున రాయితీలు ఇస్తూ 68 లక్షల కోట్ల రూపాయల వాళ్ళకు మాత్రం రాయితీలు, సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. మరి పేద మధ్యతరగతి ప్రజల మీద ఎందుకు భారాలు వేస్తున్నాం అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎన్నికల కంటే ముందుగాల ప్రజలపైన భారాలు వేయము, ధరలు తగ్గిస్తానని చెప్పేసి పెద్ద ఎత్తున ఊకదంపుడు ఉపన్యాసాలు చెప్పిన నరేంద్ర మోడీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈరోజు మోయలేని భారాల్ని ఈరోజు ప్రజల మీద మోపుతూ ఉండు. ఇది చాలా దుర్మార్గం, అన్యాయం. వెంటనే తగ్గించాలని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ నీకు చేత కాకపోతే గద్దెనైనా దిగు అని చెప్పేసి ఈరోజు సిపిఎం పార్టీ తరఫున నరేంద్ర మోడీని హెచ్చరిక చేస్తూ ఉన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలే కాదు, మొన్ననే గ్యాస్ ధరలు ₹3,000 పెంచాడు. అన్ని రకాల ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయంటే అన్ని రకాల నిత్యావసర సరుకుల ధరలు పెద్ద ఎత్తున పెరుగుతాయి. కాబట్టి ధరలు మోయలేని విధంగా ఉన్నాయి. నరేంద్ర మోడీ ఖబర్దార్, వెంటనే ధరల్ని తగ్గించాలని చెప్పేసి సిపిఎం పార్టీ తరఫున హెచ్చరిక చేస్తూ ఉన్నాం.